నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో శాంసంగ్ నుంచి ఒక బడ్జెట్లో ఒక మొబైల్ లాంచ్ అవబోతుంది. ఈ మొబైల్ శాంసంగ్ గెలాక్సీ M36 కానీ శాంసంగ్ గెలాక్సీ M56 కానీ వీటి మధ్య గ్యాప్లో తీసుకొస్తారన్నమాట. ఈ మొబైల్ వచ్చేసరికి స్పెక్స్ చాలా బాగున్నాయి. బట్ శాంసంగ్లో ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు. ఎవరి బడ్జెట్లో కూడా శాంసంగ్ నుంచి ఒక మంచి మొబైల్ చెప్పాను, శాంసంగ్ మొబైల్ కొందామని చెప్పి అనుకుంటున్నానని చెప్పి నన్ను ఏదో కామెంట్ అడుగుతూనే ఉంటారన్నమాట. శాంసంగ్కి అయితే కనుక చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. గ్రోత్ అయితే కనుక విపరీతంగా పెరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే అందులో యూఐ అండ్ సర్వీస్ సెంటర్ ఈ రెండు కూడా శాంసంగ్కి ఫీడ్బ్యాక్ తీసుకొచ్చింది కాబట్టి శాంసంగ్ కూడా ఫ్యాన్స్ కూడా ఎక్కువ మంది ఉంటారు. అయితే ఏంటి ఆ మొబైల్, దాని గురించి క్లారిటీగా మీతో మాట్లాడతాను. స్కిప్ చేయకుండా మీరు ఎండ్ వరకు చూడండి. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. బడ్జెట్ అంటే మ్యాక్సిమం నాకు తెలిసి 20 బిలోకి వస్తుంది అనమాట ఈ మొబైల్ వచ్చేసరికి. అదే మనకి శాంసంగ్ గెలాక్సీ F47 అండ్ M47. సో M సిరీస్ మనకి అమెజాన్లో ఉంటుంది, F సిరీస్ మనకి ఫ్లిప్కార్ట్లో ఉంటుంది. ఇది మనకు తెలిసిన విషయమే. ఫ్లిప్కార్ట్లో మొబైల్స్ కొన్ని ఈ మధ్య పెరుగుతున్నాయి అనమాట. మొబైల్స్ ప్రైస్ అయితే కనుక ఎవ్రీ డే కూడా ఎవ్రీ మంత్ కూడా. బట్ అమెజాన్లో మాత్రం కొన్ని మొబైల్స్ అయితే కనుక అంటే OnePlus మొబైల్స్ మాత్రం పెరుగుతున్నాయి తప్ప కానీ మిగతా బ్రాండ్స్ కొంచెం స్టాండర్డ్గానే ఉంచుతున్నారు. ఎనీవే నాకు తెలిసి నెక్స్ట్ మంత్ మనకి అమెజాన్లో ప్రైమ్ డేస్ వస్తున్నాయి కదా, వాటికి నేను కూడా వీడియో చేస్తాను. ఈ మొబైల్ ప్రైస్ డ్రాప్ అవుతాయి ఏంటి దాని గురించి క్లారిటీగా మీతో మాట్లాడతాను. ప్రస్తుతానికైతే శాంసంగ్ గెలాక్సీ M47 ఈ మొబైల్ గురించి మాట్లాడితే కనుక డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడదాం. డిజైన్ క్వాలిటీ గురించి మాట్లాడితే యాజ్ యూజువల్ మనకి శాంసంగ్ ఏ సిరీస్ ఉంటుంది కదా, అదే మాదిరిగా మనకి కనిపిస్తూనే ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ మనకి వర్టికల్ తీసుకొస్తుంటే కెమెరా బంప్స్ వచ్చేసరికి చుట్టూ బాడీ మనకి ప్లాస్టిక్ పడుతూనే వస్తుంది. ఫ్రంట్ వచ్చేసరికి ప్లాస్టిక్ ఫ్రేమ్ మనకి యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ వీళ్ళు మెన్షన్ చేసింది ఏంటంటే మనకి కార్ని గొరిగ్లాస్ విక్టర్స్ ప్రొడక్షన్ ఉండబోతుందని చెప్పి కొన్ని రూమర్స్ మనకి వినిపిస్తూనే ఉన్నాయి. అండ్ ఈ మొబైల్ ఏదనుకుంటున్నారా, ఇది OnePlus Nord 5. దీని గురించి ఫుల్ డెప్త్ రివ్యూ రేపు మన ఛానల్ వస్తుంది, వెయిట్ అండ్ సీ. ఎందుకంటే ఈ మొబైల్ మనకి మొన్న అమెజాన్లో సడన్గా ఎంట్రీ ఇచ్చిందనమాట, వెంటనే అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిపోయింది. ఈ మధ్య ఈ మొబైల్ గురించి నన్ను చాలా మంది అడుగుతూనే ఉన్నారు, OnePlus Nord 5 తీసుకోవచ్చా లేదని చెప్పి అంటున్నారు. మీకు ఫుల్ క్లారిటీ మీకు రేపు మన ఛానల్లో వస్తుంది, వీడియో వచ్చేసరికి వాచ్ చేస్తూ ఉండండి. ఇంకా బిల్ క్వాలిటీ అయితే కనుక యావరేజ్గానే ఉంటుంది. అండ్ డిజైన్ క్వాలిటీ కూడా మనకి యాజ్ యూజువల్ మనకి కనిపిస్తూనే ఉంటుంది. శాంసంగ్లో డిజైన్ క్వాలిటీ మీద ఎక్కువ ఫోకస్ పెట్టరు. సేమ్ డిజైన్ క్వాలిటీ ఒక 2-3 ఇయర్స్ వరకు అదే కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు కాబట్టి డిజైన్ క్వాలిటీ ఒక నార్మల్గానే ఉంటుంది. ఇంకా బ్యాక్ పోచ్ కానీ అన్నీ మనకి ప్రొవైడ్ చేస్తూనే ఉంటారు. ఎనీవే డిజైన్ క్వాలిటీ బిల్ క్వాలిటీ ఓకే అని చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ మాట్లాడితే డిస్ప్లే క్వాలిటీ అయితే కనుక వీళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ చేయరు, చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది. 6.75 Full HD ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది, 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. స్టీరియో స్పీకర్స్ దీంట్లో యూజ్ చేస్తారు. డిస్ప్లే క్వాలిటీ ఈ రిఫ్రెష్ రేట్ చాలా బాగుంటుంది అనమాట. పీక్ బ్రైట్నెస్ మనకి 12 మ్యాక్సిమం బ్రైట్నెస్తో వస్తుంది. సో డిస్ప్లే క్వాలిటీ ఆడియో క్వాలిటీ బాగానే ఇంప్లిమెంట్ చేస్తారు ఇందులో వచ్చేసరికి. శాంసంగ్లో డిస్ప్లే క్వాలిటీ మనం తక్కువ చేయగలదు, చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది అనమాట. పంచిక్ కనిపిస్తూ ఉంటుంది. మూవీస్ కానీ, ఫేస్బుక్ కానీ, వాట్సాప్ కానీ, యూట్యూబ్ కానీ మీరు వీడియో కంటెంట్ ఎక్కువ చూస్తాను అనుకుంటే కనుక వీడియో క్వాలిటీ కానీ ఆడియో క్వాలిటీ కానీ చాలా బాగుంటుంది. ఎంత తక్కువ మాట్లాడితే అంతే మంచిది డిస్ప్లే క్వాలిటీ గురించి మాట్లాడితే. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే ప్రాసెసర్ గురించి మీకు తెలిసిన విషయమేగా, స్నాప్డ్రాగన్ ప్రాసెసర్, స్నాప్డ్రాగన్ 6 Gen 3 ప్రాసెసర్. 6GB 128GB స్టోరేజ్తో వస్తుంది, 8GB 128GB స్టోరేజ్తో వస్తుంది, 8 స్టోరేజ్తో వస్తుంది, LPDDR4X ర్యామ్తో వస్తుంది, UFS 2.2 సపోర్ట్ చేస్తుంది. కొన్ని వెబ్సైట్లో మనకి డెడికేట్ స్లాట్ వేసుకోవచ్చు అని చెప్పి వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. డ్యూల్ సిమ్ వేసుకోవచ్చు, మెమరీ వేసుకోవచ్చు. ఎక్స్పెండబుల్ మనకి 1 TB వరకు మనకి సపోర్ట్ చేస్తుంది ఈ మొబైల్ వచ్చేసరికి. ఇంకా ప్రాసెస్ గురించి మాట్లాడితే ఈ ప్రాసెస్ మనకి అప్రాక్స్గా మనకి ఒక 5 lakhs నుంచి 6 lakhs వరకు మనకు స్కోర్ వస్తూనే ఉంటుంది. మిడ్ రేంజ్ ప్రాసెస్ అని చెప్పొచ్చు. ఈ ప్రాసెస్ వచ్చేసరికి హెవీ గేమ్స్ కాదు, ఒక నార్మల్ గేమ్స్ బాగా హ్యాండిల్ చేయగలదు. డే 2 చేద్దాం అనుకుంటే కనుక ఈ ప్రాసెసర్ క్యాపబిలిటీ ఉంటుంది. మేజర్గా మాట్లాడితే శాంసంగ్ OA అనమాట. ఇది మాత్రం ఈ మొబైల్కి ప్రాణం పెట్టవచ్చు. 6 years వరకు ఆరామ్స్గా మనకి అప్డేట్ వస్తూనే ఉంటాయి. మీరు డే 2 చేద్దాం అనుకుంటే కనుక, ఒక నార్మల్ యూజర్స్ అనుకుంటే కనుక 6 years వరకు ఈ మొబైల్ ఆరామ్స్గా యూజ్ చేయొచ్చు. మనం చూస్తూనే ఉంటాము, మన గ్రాండ్ పా కానీ మన ఫాదర్స్ కానీ శాంసంగ్ మొబైల్స్ 5 years 4 years మనకి వాడుతూనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ యూజ్ చేయరు, గేమ్స్ అసలు ఆడరు అనమాట. ఫేస్బుక్ కానీ, వాట్సాప్ కానీ, మూవీస్ కానీ చూస్తూనే ఉంటారు. సో వాళ్ళకైతే ఆరామ్స్గా 6 years వరకు ఈ మొబైల్ రన్ అవుతుంది. స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ కాబట్టి డోంట్ వరీ, బాగానే హ్యాండిల్ చేస్తుంది ఈ ప్రాసెసర్ వచ్చేసరికి. స్టూడెంట్స్ అనుకున్నా సరే, మీరు ఎంప్లాయీస్ అనుకుంటే కనుక ఈ ప్రాసెసర్ కొంచెం తక్కువలో ఉంటుందన్నమాట. మీరు ఎక్కువ గేమ్స్ ఆడుతూ ఉంటారు కాబట్టి. ఒక నార్మల్గా యూజ్ చేద్దాం అనుకుంటే కనుక ఈ ప్రాసెసర్, ఈ ర్యాము, ఈ స్టోరేజ్ బాగానే హ్యాండిల్ చేస్తుంది. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే కెమెరాస్ అనమాట. కెమెరాస్ కూడా చాలా బాగుంటాయి శాంసంగ్లో వచ్చేసరికి. బ్యాక్ సైడ్ మనకి 3 కెమెరాలు ఉంటాయి. 50 MP మెయిన్ కెమెరా, 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్, 2 MP మ్యాక్రో.
సెల్ఫీ 12 మెగా పిక్సెల్ డూల్ 4K రికార్డింగ్ చేయొచ్చు ఇందులో వచ్చేసరికి 30 ఫ్రేమ్స్లో 60 ఫ్రేమ్స్లో ఎలక్ట్రిక్ గేమ్ స్టెప్పులతో వస్తుంది, ఆప్టికల్ గేమ్ స్టెప్పులతో వస్తుంది. అండ్ షేక్ అవ్వకుండా వస్తూ ఉంటుంది మనకి. ఇమేజ్ క్వాలిటీ వచ్చేసరికి షేక్ అవ్వకుండా వస్తుంది మనకి. వీడియో క్వాలిటీ వచ్చేసరికి వీడియో క్వాలిటీ చాలా బాగుంటుంది, ఇమేజ్ క్వాలిటీ చాలా బాగుంటుంది, న్యాచురల్గా వస్తూ ఉంటాయి అనమాట. ఇమేజ్ క్వాలిటీ వచ్చేసరికి వెకేషన్కి వెళ్ళినప్పుడు కానీ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కానీ సమ్టైమ్స్ మీరు కూడా ఫోటోస్ తీద్దాం అనుకుంటే కనుక ఈ కెమెరాస్తో ఈ వీడియోస్ ఈ ఇమేజ్ చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది అనమాట. యూఏ అనేది మనకి చాలా ఇంప్లిమెంట్ చేశారు కాబట్టి అన్ని విషయాల్లో మనకి హెల్ప్ చేస్తూ ఉంటుంది ఇది వచ్చేసరికి. సో నాకు తెలిసి అయితే కనుక కెమెరా క్వాలిటీ అయితే కనుక బాగానే ఇంప్లిమెంట్ చేస్తారు శాంసంగ్లో వచ్చేసరికి. డిస్ప్లే క్వాలిటీ, కెమెరా క్వాలిటీ, ప్రాసెసర్ బాగానే ఉంటుంది. ఇక నెక్స్ట్ మాట్లాడితే బ్యాటరీ 6,000 mAh బ్యాటరీతో వస్తుంది. ఇందులో వచ్చేసరికి 20 వాట్స్ మనకి ఛార్జర్ ప్రొవైడ్ చేయరు కానీ సపోర్ట్ చేస్తుంది. 6,000 mAh బ్యాటరీ కాబట్టి 1 డే వస్తుంది. బ్యాటరీ లైఫ్ వచ్చేసరికి ఎంత హెవీగా యూజ్ చేసిన సరే మనకి ఒక 5 hours వస్తుంది అనమాట. లేదు డే టు చేద్దాం అనుకుంటే కనుక 6 hours పైన 7 hours పైనే వస్తుంది బ్యాటరీ కెపాసిటీ వచ్చేసరికి. ప్రస్తుతానికైతే మనకి శాంసంగ్లో 5,000 మనకు కనిపిస్తూనే ఉంటుంది. ఈసారి కొంచెం ఇంప్లిమెంట్ చేసుకుంటూ మనకి 6,000 mAh బ్యాటరీ తీసుకొస్తున్నారు కాబట్టి బ్యాటరీ కొంచెం ఇంప్లిమెంట్ చేస్తారు ఇందులో వచ్చేసరికి. సో డిస్ప్లే క్వాలిటీ బాగుంది, కెమెరా క్వాలిటీ బాగానే ఉంటుంది, ప్రాసెసర్ బాగానే ఉంటుంది, బ్యాటరీ కెపాసిటీ బాగానే ఉంటుంది. అండ్ బ్రాండ్ 1UI ఇవన్నీ మనకి చాలా ప్లస్ పాయింట్ అవుతాయి అనమాట శాంసంగ్ వచ్చేసరికి. సో ఈ మొబైల్ మన ఇండియాలోకి ఎప్పుడు తీసుకొస్తారంటే నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో కానీ సెకండ్ వీక్లో కానీ తీసుకురావచ్చు. ఇక దీని ప్రైస్ గురించి మాట్లాడితే బేస్ వేరియంట్ మనకి 6/100GB స్టోరేజ్తో వస్తుంది, 9399కి వస్తుంది అనమాట. కార్డ్ ఆఫర్, ఎక్స్చేంజ్ ఆఫర్ వీటితో పోల్చుకుంటే కనుక ఇంకా కొంచెం ప్రైస్ డ్రాప్ అవ్వచ్చు. బట్ మీరు కొందామని చెప్పుకుంటే కనుక ఫస్ట్ సెల్లో కొనండి. ఎందుకంటే ఇప్పుడు ఆల్సిన మొబైల్ మనకి నెక్స్ట్ మంత్ కానీ నెక్స్ట్ వీక్ చూసుకుంటే కనుక విపరీతంగా పెరిగిపోతూనే ఉన్నాయి మనకి ప్రైస్ వచ్చేసరికి. ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ 20,000 లాంచ్ చేస్తారనుకోండి, నెక్స్ట్ వీక్ మనకి ఒక 2,000 పెంచవచ్చు, ఆ మంత్ మనకి ఒక 3,000 పెంచవచ్చు. అలాగే మనకి పెంచుకుని వెళ్ళిపోతూనే ఉంటున్నారు. ఎందుకంటే రీసెంట్గా మనకి శాంసంగ్ గెలాక్సీ F36 మొబైల్ మనకి 70,000 18,000 ఉన్న మొబైల్ మనకి ప్రస్తుతానికి ఉన్న మార్కెట్ ప్రకారం 22,000 రూపాయలు చూపిస్తుంది అనమాట. ఒకసారి ఆలోచించండి. అందుకన్నా ఎవ్రీ డే కూడా మనకి మొబైల్ ప్రైస్ పెరిగిపోతూనే ఉంటున్నాయి కాబట్టి మీరు కొందామని చెప్పనుకుంటే కనుక ఇదే మంచి అవకాశం. ఇంకోటి చెప్తున్నాను, మీరు యూజ్ చేస్తున్న మొబైల్ బెటర్గా ఉంది, బాగానే ఉంది, డే టు చేయడానికి బాగానే సపోర్ట్ చేస్తాను అనుకుంటే కనుక స్టిల్ దాన్ని యూజ్ చేయండి. సో వేరే మొబైల్కి వెళ్దాం అనుకుంటే కనుక నీడ్ ఇంపార్టెంట్ అనుకుంటే మాత్రం మీరు వేరే మొబైల్కి వెళ్ళండి తప్ప కానీ ప్రస్తుతానికి ఉన్న సిచ్యువేషన్ ప్రకారం మీరు యూజ్ చేస్తున్న మొబైల్ బాగానే ఉందనుకుంటే కనుక ఆ మొబైల్ మీరు యూజ్ చేయండి. ఈరోజు టాపిక్ ఇది. మీకు ఎలాగనిపించింది అండ్ ఈ మొబైల్ గురించి ఎంతమంది వెయిట్ చేస్తున్నారు ఏంటి దాని గురించి క్లారిటీగా చెప్పండి. ఈరోజు టాపిక్ ఇదన్నమాట. అండ్ చెప్పడం మర్చిపోయాను, చాలా మొబైల్స్ మనకి డీల్స్ ప్రొవైడ్ చేస్తూనే ఉన్నారు. నెక్స్ట్ మంత్కి అమెజాన్ ప్రైమ్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ మనకి ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు బాగా కూడా వచ్చే ఉంటుంది. టెలిగ్రామ్ వచ్చేసరికి ఫాలో అవుతూ ఉండండి. డిస్క్రిప్షన్ లింక్ ఇస్తున్నాను, వాట్సాప్ లింక్ ఇస్తున్నాను అండ్ టెలిగ్రామ్ లింక్ ఇస్తున్నాను. క్లిక్ చేసి ఫాలో అవుతూ ఉండండి. మీకు ఎప్పటికప్పుడు డీల్స్ వస్తూనే ఉంటాయి, నేను పోస్ట్ చేస్తూనే ఉంటాను. ఈరోజు టాపిక్ ఇదన్నమాట. మీకు నచ్చింది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి. నా పేరు రమణ. బాయ్ బాయ్. జై హింద్.